మనం we have to start our continue our study from verse 25. 24 వరకు మనం ఏం చూసామంటే 17 to 24 వై వీ షుడ్ బి హోలీ అదనమాట. హౌ వీ షుడ్ బి హోలీ అండ్ యూనిటీ అనే దాని గురించి ఫస్ట్ పార్ట్ మాట్లాడితే, సెకండ్ పార్ట్ ప్యూరిటీ గురించి మాట్లాడుతుందని చెప్పాము. ఈ ప్యూరిటీ విషయంలో వై వీ షుడ్ బి ప్యూర్ అనే దానికి థియలాజికల్ బ్యాక్గ్రౌండ్ ఇచ్చాడు. ఏంటంటే డాక్ట్రినల్ బ్యాక్గ్రౌండ్ ఇచ్చాడు. ఏంటంటే మీరు ఒకప్పుడు మీరు ఇలా ఉన్నారు, యేసుక్రీస్తు ప్రభు వారిలో మీరు వేరుపరచబడ్డారు. యువర్ వన్స్ యువర్ ఐస్ వర్ డార్కెడ్, యువర్ హార్ట్ వాజ్ హార్డెడ్, and your will um, was um, uh, uh, not able, you are not able to exercise your will on your own అనేది చెప్పిన తర్వాత, అందుకు కాబట్టి ఇప్పుడైతే మీరు యేసు ప్రభువుని గురించి విన్నారు, నేర్చుకున్నారు, కాబట్టి అనుభవ జ్ఞానంలోకి వచ్చారు. కాబట్టి మీరు మునుపటి ప్రవర్తన విషయంలో ఆ మోసకరమైనటువంటి దురాశల్ని, ప్రాచీన స్వభావాన్ని వదులుకొని నవీన స్వభావాన్ని ధరించుకోవాలి. యూ హ్యావ్ టు పుట్ ఆఫ్ యువర్ ఓల్డ్ నేచర్ అండ్ పుట్ ఆన్ ద న్యూ నేచర్. ప్రేమలత వినిపిస్తుందమ్మా నా వాయిస్? వినిపిస్తుంది అన్న, అక్కడ వరకు చాలా క్లారిటీగా ఉంది. we have to put on new nature. సో ఇది ఈ ప్యూరిటీ గురించి మాట్లాడుతూ చిన్న రీజన్ ఇచ్చాడు అనమాట. ఎందుకు ప్యూర్గా మీరు ఉండాలి, ఎందుకు యూనిటీ మెయింటైన్ చేయాలనే దాని గురించి, ఎలా మెయింటైన్ చేయాలి దాని గురించి ఫస్ట్ పార్ట్ ఇచ్చాడు. సెకండ్ పార్ట్లో ప్యూరిటీ గురించి మాట్లాడుతూ మీరు ప్రాచీన స్వభావాన్ని వదులుకొని నవీన స్వభావాన్ని మీరు ధరించుకోవాలి. అయితే ఈ నవీన స్వభావం ఏ ఏ విషయాల్లో ధరించుకోవాలి అనే దానికి కొన్ని 6 ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. అది మనం 4th చాప్టర్ 25 నుంచి 5th చాప్టర్ 4 వరకు మనం చూడొచ్చు. 5th చాప్టర్ 4 వరకు మనం చూడొచ్చు. చూద్దామా ఏ ఏ విషయాల్లో మనం ఈ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. అంటే ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా రిలేషనల్ లెవెల్లో మెయింటైన్ చేయవలసిన ప్యూరిటీ. అంటే ప్యూరిటీ అనేది అడవిలోకి వెళ్ళి తపస్సు చేసుకోవటం ద్వారా ప్యూరిటీ అవదు. అది ఇప్పుడు ఇది వరకు మన మన ఏన్షియంట్ ఫిలాసఫీలో మనుషులు ప్యూరిటీ మెయింటైన్ చేయడానికి దూరంగా పోయి ఎక్కడో అడవుల్లోకి మనుషులకి కనబడకుండా ఒంటరిగా ఉండటం అనేది, దే థింక్ దట్ ఇట్ ఈస్ ప్యూర్, దట్ ఇట్ ఈస్ హోలీనెస్. దట్ ఈస్ నాట్ హోలీనెస్. హోలీనెస్ ఈస్ నాట్ seen in a vacuum. Holiness has to be maintained in relationships. సంబంధ బాంధవ్యాల్లో పవిత్రత, ప్యూరిటీ మెయింటైన్ చేయాలి. నాకు ఎవరికి సంబంధం లేకుండా నేను ఉంటాను, నాకు నేను ప్యూర్గా అంటే అది అవ్వని పని. అది పొద్దున్న లెగిస్తే సంబంధాలతో కూడినటువంటి విషయం. సంబంధాలు లేకుండా పని జరగదు. ఎక్సెప్ట్ మనం ఏంటది కాలకృత్యాలు, నిద్ర, ఈ రెండు తీసేస్తే ఉదయం లేచిన తర్వాత మనకి వ్యక్తులతో సంబంధాలే ఇంపార్టెంట్. సో ఈ సంబంధాలు, సత్సంబంధాల్లో మన యొక్క ప్యూరిటీని కల్టివేట్ చేయాలన్నమాట. సో నాట్ ఇన్ ఐసోలేషన్, వీ నీడ్ టు కల్టివేట్ దిస్ ప్యూరిటీ. ఈ నవీన స్వభావాన్ని ఎక్కడ ఎక్సర్సైజ్ చేస్తాము అంటే నవీన స్వభావాన్ని ఇన్ రిలేషన్షిప్స్ అనేది, అది ఫస్ట్ థింగ్ మనం ఎస్టాబ్లిష్ చేయాలన్నమాట. నాట్ ఇన్ ఐసోలేషన్, ఓన్లీ ఇన్ రిలేషన్షిప్. సో దట్ షుడ్ బి స్టార్టెడ్ ఇన్ ద family relationships. So secondly,
ఆ ఆ నూతన స్వభావాన్ని మెయింటైన్ చేయటానికి ఈ ఎగ్జాంపుల్స్ లో నెగటివ్ థింగ్స్ కూడా చెప్పాడు. ఈ ఈ 6 ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ లో మూడోది ఏంటంటే దానికి రీజన్ కూడా ఇచ్చాడు కదా. మీరు మరి ఆ ప్రాచీన స్వభావాన్ని వదిలిపెట్టారు కాబట్టి ఈ నూతన స్వభావాన్ని మీరు ధరించుకోవాలి అనేటటువంటి రీజన్ కూడా ఇచ్చాడు. ఆ ఈ 25 నుంచి 5వ అధ్యాయం 4 వరకు ఎవరైనా చదువుతారా? 4వ అధ్యాయం 25 నుంచి 5వ అధ్యాయం 4 వరకు. Therefore, each of you must put off falsehood and speak truthfully to your neighbor, for we are all members of one body. In your anger, do not sin. Do not let the sun go down while you are still angry, and do not give the devil a foothold. Anyone who has been stealing must steal no longer, but must work, doing something useful with their own hands, that they may have something to share with those in need. Do not let any unwholesome talk come out of your mouths, but only what is helpful for building others up according to their needs, that it may benefit those who listen. And do not grieve the Holy Spirit of God, with whom you were sealed for the day of redemption. Get rid of all bitterness, rage, and anger, brawling, and slander, along with every form of malice. Be kind and compassionate to one another, forgiving each other, just as in Christ God forgave you. Okay. Follow God's example, therefore, as dearly loved children, and walk in the way of love, just as Christ loved us and gave himself up for us as a fragrant offering and sacrifice to God. But among you there must not be even a hint of sexual immorality or any kind of impurity or of greed, because these are improper for God's holy people. Nor should there be obscenity, foolish talk, or coarse joking, which are out of place, but rather thanksgiving. Yeah. Yeah. So let us see one by one. Can you tell me what are those 6 practical examples in 4:25 నుంచి 5:4 వరకు చూసినట్లయితే? Can you list out some of the practical examples? We need to speak truthfully, Anna. Yeah. Truth. Speak truthfully. Truth, number 1. Number 2, Not we should not anger. We should not do sin in anger. yeah, రెండోది. We should not steal. Should not steal, మూడోది. నువ్వు ఒకదానివే చెప్తున్నావు. Do not let any wholesome talk come out of your mouth. వచనం. Unwholesome. 29. థ్యాంక్ యూ. నెక్స్ట్ 4 అయిపోయింది. 5. Do not grieve the Holy Spirit of God. Do not grieve the Holy Spirit of or Get rid of all bitterness, rage, anger, brawling, slander, along with every form of malice. yeah. Yeah. దాన్ని కంటిన్యూ చేస్తూ ఎలా ఉండకూడదు అని చెప్పి ఆ 4వ వచనంలో మ్యాలిస్, యాంగర్ వదిలిపెట్టి సో లవ్, వాక్ ఇన్ లవ్ ఆఫ్ గాడ్. 1 నుంచి
4 వచనాల వరకు, 5 వచనాల వరకు వాక్ ఇన్ లవ్ ఎలాగా, వాట్ డస్ ఇట్ మీన్ బై వాకింగ్ ఇన్ లవ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశాడు. లెట్స్ సి వన్ బై వన్ నౌ. ఫస్ట్ ఏంటి అనుకున్నామమ్మా? ట్రూత్ చెప్పాలి. స్పీకింగ్ ఇన్ ట్రూత్. దానికి ముందు ఆ, ఏమన్నాడు? నెగిటివ్ థింగ్స్ చెప్పాడు అనమాట. ఏమని చెప్పాడు? డో నాట్ టెల్ లైస్ అన్నాడు. అని చెప్పిన తర్వాత ఆ, మాని ప్రతివాడు సత్యమే మాట్లాడాలి. ఎందుకు ఆ మాట? ఆ, అబద్ధం ఆడుట మాని సత్యమే మాట్లాడను అన్నాడు. ఎందుకు అసలు? సత్యమే మాట్లాడు అని చెప్పేయచ్చు కదా. ఆమ్, అబద్ధం ఆడుట మాని పొరుగు వానితో సత్యమే మాట్లాడవాలను. సో సో ఈ స్టేట్మెంట్ లో ఉన్న ఇంప్లికేషన్ ఏంటి? దాని మీనింగ్ ఏంటి? వై ఈస్ టెలింగ్ అబద్ధం ఆడట మాని అన్నాడు? ఇట్స్ అ సిన్ అన్న. ఇట్స్ ఎ సిన్. ఓకే. లైంగ్ ఈజ్ సిన్ కదండి. థింగ్ ఈజ్ ఎ సిన్. ఓకే. సో అందుకని అంటే బిలీవర్స్ కూడా అబద్ధం ఆడే ఛాన్స్ ఉంది. ట్రూత్ఫుల్ గా ఛాన్స్ ఉంది. ఉండాలి. Hmm. ఇంకా లెట్ అదర్స్ స్పీక్. మాని అంటే మనం వదిలికి వెళ్ళిపోతాం. ప్రశ్న చెప్పు చెప్పయ్యా, ఏంటంటున్నావు? ఆ, అదే అదే అబద్ధకునికి జనకుడు అంటారు కదా లయ. యా యా అబద్ధాలకు జనకుడు ఎవరు? మన డెవిల్. డెవిల్. యా ఇంకా నాకు ఆన్సర్ రావాలి. అబద్ధం ఆడుట మాని అని ఎందుకు అన్నాడు అనేది. బట్ మీరు చెప్పిన ఆన్సర్స్ కరెక్టే. అవి Yeah, if మానితేనే మనం ట్రూత్ చెప్పడం అనేది చేయగలం అంకుల్, ప్రాక్టీస్ చేయగలం. అంటే అవి మానితేనే ట్రూత్ చెప్పగలం కదా. ఆ రెండు సైమల్టేనియస్ గా జరగవ. అన్న అబద్ధం ఆడినప్పుడు దెర్ విల్ నాట్ బి లవ్ అమాంగ్. అంటే మనందరం ఒకరికొకరము అవయవంలో ఉన్నాము అని. అంటే వీ బిలాంగ్స్ టు వన్ బాడీ కదన్నా. సో ఇఫ్ వి లై దేర్ వోంట్ బి ఎనీ ఛాన్స్ ఆఫ్ లవ్ బిట్వీన్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఓకే ఓకే ఆఫ్ ద సేమ్ ఫ్యామిలీ. ఓకే ఓకే నైస్. అంటే ప్రేమకి అసలు ప్లేస్ ఉండదన్న అబద్ధం ఆడితే. ఓకే. ఇంకా Brother, sorry, may I know your question again once, please? I joined a little late. యా సిస్టర్, నై వెల్కమ్. Mm. యా పాల్ సింప్లీ Mm. స్పీక్ ద ట్రూత్ అనొచ్చు కదా. వై Mm. అబద్ధం ఆడటం మాని Mm. పొరుగు వానితో సత్యమే మాటలాడవలెను అన్నాడు. వై యూజ్డ్ ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ టు ఇన్స్ట్రక్ట్ టు us to speak the truth? Because telling lies is a common thing that human beings do. Excellent. That was our old nature. పైన ఇచ్చాడు Yes. కదా. సో Yeah. టూ నేచర్స్ ఆపరేట్ అవుతా ఉంటది కాన్స్టెంట్ గా. పుట్ ఆఫ్ ద ఓల్డ్ నేచర్ అండ్ పుట్ ఆన్ ద న్యూ నేచర్. Mm. సో డైలీ స్ట్రగుల్ అది మనకి. బిలీవర్స్ కూడా కాదు, ఇట్స్ ఏ స్ట్రగుల్ ఫర్ బిలీవర్స్. అన్బిలీవర్స్ కి స్ట్రగుల్ ఉండదు, చాలా ఈజీగా అబద్ధాలు చెప్పేస్తారు. బట్ ఫర్ ఎ Correct. బిలీవర్ ఏమండి, అవును. ఫర్ ఎ బిలీవర్ ఇట్స్ రియల్ స్ట్రగుల్. రియల్లీ స్ట్రగుల్. ఇట్స్ ఎ రియల్ స్ట్రగుల్. సో ఎందుకంటే అబద్ధం ఆడుట మాని, బట్ ఓల్డ్ నేచర్ మనం వన్స్ వీఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ ద లయర్. సో మనం దేవుడి కృపను బట్టి మనం నవీన స్వభావాన్ని ధరించుకున్నాం.
ఆ ఓల్డ్ స్వభావాన్ని వదిలిపెట్టుకొని, సో అది అది రెగ్యులర్ గా డే జరుగుతుంది అది. అందుకు కాబట్టి ఆ, ఈ ఓల్డ్ పుట్ ఆఫ్ ద ఓల్డ్ నేచర్, పుట్ ఆన్ ద న్యూ నేచర్ అనే దాంట్లో నుంచి ఫ్లో అయ్యి ఈ మాట వచ్చిందనమాట. అదనమాట. సో సిస్టర్ రత్న ఇస్ క్లియర్లీ సెడ్ దట్ ఇట్స్ అవర్ ఓల్డ్ నేచర్. ఇంకా నేచర్ అది. కొంతమంది కొంతమంది చాలా ఈజీగా బిలీవర్స్ అబద్ధాలు ఆడతారు, కొంతమంది కొంచెం జంకుతారు, కొంతమంది లోపల కాన్షియన్స్ Click అవుతుంది. ప్రిక్ అవుతా ఉంటది. బట్ ఏదైనా సరే, ఎంత హైలీ స్పిరిచువల్ జైంట్ అయినా సరే, దెర్ ఈస్ అన్ అపీల్ టు Mm. టు టు లై. మన మన ఓల్డ్ నేచర్ అపీల్ చేస్తుంది అనమాట. పర్లేదు, ఇదే కదా అబద్ధం చెప్పే అనేటటువంటి Mm. అపీల్ చేస్తూ ఉంటది. ఇస్ంట్ ఇట్? సో కాబట్టి we should say no to the old nature. Constantly say no to the old nature. and, and constantly uh, um, 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 do the acts of the new nature. The acts of the new nature is speaking the truth. సో ఇక్కడ అందుకనే ఈ రెండు మాటలు అక్కడ జాయిన్ చేశాడు అన్నమాట. అయితే దానికి ముందు ఇంకొక మాట వాడాడు, మనము ఒకరికొకరము అవయవములమై ఉన్నాము గనుక. ఓ, దానికి ఒక రీజన్ కూడా ఇస్తున్నాడు ఇక్కడ. మనము ఒకరికొకరము అవయవములమై ఉన్నాము గనుక. ఏంటి ఇక్కడ ఈ అనాలజీ ఏంటి? ఓకే, ఈ పాట మనం అర్థం చేసుకున్నాము. ఏ పాట అది? అబద్ధం ఆడటం అని. కొంతమంది అండి అసలు అబద్ధం ఆడరు, కానీ నిజం కూడా చెప్పరు. డూ యూ అగ్రీ విత్ మీ? True, uncle. Yeah, yeah. Yes. అదొక డిప్లొమసీ, అంటే అదొక అదొక సటిల్ idea. మోసకరమైన విషయం అన్నమాట అది. అవునవును. ఆ, అంటే దే జస్టిఫై దట్ నేను అబద్ధం చెప్పలేదు కదా అనుకుంటారు, కానీ అట్ ద సేమ్ టైం నిజం కూడా చెప్పరు. ఇట్స్ నాట్ కరెక్ట్. రెండు చేయాలన్నమాట. అది నేను చెప్పేది. నా పాయింట్ అర్థమైందండి? ఎస్ 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 బ్రదర్. అది మానాలా, ఇది చెప్పాలి. అది మానితే సరిపోదు, అదొకటి. మళ్ళా ట్రూత్ చెప్పాలి. మళ్ళా ట్రూత్ చెప్తే కొన్నిసార్లు మనకు రిస్క్ వస్తుంది. యా, బట్ స్టిల్ వీ నీడ్ టు స్పీక్ ద ట్రూత్. ప్రేమలత, ఆలోచనలో పడ్డావా? ఏమ్మా? ఎస్ అన్న, ఎస్ అన్న, ఎస్ ఆ? అన్న, ఎస్ అన్న. ఆ, అంటే మీరు ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ చెప్పొచ్చు. ఆ, ఇలాగా రెండు కూడా. సో ఈ రెండు చేయాలమ్మా. నేను అబద్ధం చెప్పటం మాని, అంటే కాన్స్టెంట్ గా అబద్ధం చెప్పటం మానటం ఒక ఎఫర్ట్, కాన్స్టెంట్ గా ట్రూత్ చెప్పటం అనేది ఒక ఎఫర్ట్. రెండు ఎఫర్ట్స్ చేయాలంటాను నేను. యా, విత్ దట్ ఆ స్టేట్మెంట్ ఇంకా దాన్ని అర్థం చేసుకుందాము. రెండోది ఏంటంటే, ఇక్కడ ఎనాలజీ చెప్తున్నాడు. ఇక్కడ ఏంటి ఎనాలజీ అంటే, ఏం ఎనాలజీ అంటే, మనము ఒకరికొకరము అవయవములమై ఉన్నాము గనుక. సో ఈస్ గివింగ్ ఎ రీజన్. ఎందుకు నేను అలా చెప్తున్నాను అంటే, మై డియర్ ఎఫిషియెంట్ బిలీవర్స్, మనము ఒకరికొకరము అవయవములమై ఉన్నాము గనుక. ఇది ఈ అనాలజీ ఎలాగ ఫిట్ అవుతుంది ఈ ఈ ఇన్స్ట్రక్షన్ కి? ఐ డోంట్ నో. మై క్వశ్చన్, సిస్టర్ రత్న, మై క్వశ్చన్ ఈజ్ ఐ మీన్ క్లియర్, ఆర్ షల్ ఐ రిపీట్ or explain? ఇట్స్ క్లియర్ బ్రదర్. Yeah, please tell me now. It's your time. బాడీ అంతా కూడా ఇంటర్ కనెక్టెడ్ గా ఉంటది కదా అంకుల్. అంటే Yeah, ఎక్కడైనా yeah. ఏ కార్నర్ లో దెబ్బ తగిలినా లేకపోతే ఏమైనా అది వేరే పార్ట్స్ కి మన కాన్షియస్ కి తెలుస్తా ఉంటది, తెలియకుండా ఉండదు. Yeah, correct. So what? దీన్ని కనెక్ట్ చేయైతే, యా, బాడీ అంతా కూడా ఒక్కొక్క అవయవం కూడా ఇంటర్ కనెక్టెడే. యా, అది మీకు నేను సెపరేట్ గా నేనేం చెప్పేది ఏం లేదు.
యా అన్న నేనన్న వనజ. వనజ చెప్పమ్మా, బాడీ అనాలిసిస్ బాడీ అంతా ఒక పార్ట్ అంటే అవయవంలో ఏంటంటే నోరు నవ్వి నొసలు వెక్కిరించినట్లుగా ఉండకూడదు మన ప్రవర్తన. ఓకే అంటే మన యాక్షన్స్ గాని అంటే ఓకే ఒకటి చెప్తూ ఒకటి చేస్తూ ఓకే అంటే ఆ అంటే నిజం చెప్పినట్లుగా చెప్తూనే ఒక అబద్ధాన్ని ఒక స్కాండల్ ని మనం తెలియకుండానే స్ప్రెడ్ చేసే అవకాశం కూడా ఉంటదండి. ఓకే ఓకే. ఈ అనాలజీ ఎట్లా దీన్ని ఫిట్ చేస్తుంది వాళ్ళు ఇక్కడ? ఇది నా మాటలు కాదు, పరిశుద్ధాత్మ దేవుడు యూనిటీ ఉండదు అన్న. ఒక్క అబద్ధం యూనిట్ చెప్పడం వల్ల యునైటెడ్ గా ఉండదు. బాడీ కెనాట్ బి బిల్ట్ అప్. యా యా ఒక కమెంటేటర్ ఇలాగ అన్నాడు ట్రూత్ మీదే ఇట్ కెన్ బి బిల్ట్ అప్. ట్రూత్ మీద ఇట్ కెన్ బి బిల్ట్. ఇంకెవరైనా చెప్తారా? మాట్లాడింది ఆల్రెడీ. అంటే అన్న ఇప్పుడు బాడీ ఆఫ్ క్రైస్ట్ కావాలంటే అన్ని అవయవములు కావాలి. యా ట్రూ. అంటే బాడీ అంతా చెవే అనుకోండి, హౌ కెన్ వి సీ? సో అదర్ ఆర్గాన్స్ ఆర్ ఆల్సో ఈక్వల్లీ ఇంపార్టెంట్. యా యు ఆర్ రైట్, యు ఆర్ రైట్. బేసిక్ పాయింట్ అది. అంటే యాక్చువల్లీ పాయింట్ ఏంటంటే దెర్ ఇస్ నో, అంటే అక్కడ డిఫరెన్స్ ఏం లేదు మనకి ఇక్కడ. ఎందుకంటే బాడీలో డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయి, బట్ దే ఆర్ ఇంటర్ కనెక్టెడ్ అన్నంత వరకు. అది ఇక్కడ అబద్ధం ఆడటం మాని నిజం చెప్పాలి, ఎందుకంటే వీఆర్ ఇంటర్ కనెక్టెడ్ అన్నాడు. వీఆర్ లైక్ ఏ బాడీ, అవయవాల్లాగా మనం బాడీలో అందరం కూడా ఉన్నాం. ఫెలోషిప్, సహవాసం అనేది ఒక బాడీతో పోల్చాడు. అవయవాలు అంటే ఒక్కొక్క అవయవం లాగా మనం ఈ బాడీలో ఎలాగున్నామో ఈ సహవాసం అనే బాడీలో కూడా వీఆర్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ. ఒక పార్ట్ డిస్ఫంక్షనల్ గా ఉంటే బాడీ అంతా కూడా ఇట్ విల్ నాట్ వర్క్ నార్మలీ. ఎగ్జాక్ట్లీ. డిస్ఫంక్షనల్ డిస్ఫంక్షనల్ గా ఉంటే బాడీ అంతా కూడా ఎఫెక్ట్ అవుతుంది. నాకు సంబంధం లేదు అంత బాడీ, అదనమాట. ఇవి మన ఫెలోషిప్ ఉంది, 16 మంది అటెండ్ అయ్యారు. ఒకరు సఫర్ అయితే మరి బాడీ అంతా సఫర్ అవుతున్నట్టు లెక్క ఈ స్మాల్ గ్రూప్ లో. అంతేగా మరి, ఒక అవయవం సఫర్ అయితే వీ నీడ్ టు ఫీల్ ద పంచ్. సో అది యాక్చువల్ ఇక్కడ. అయితే ఇక్కడ ఈ అనాలజీ ఎలా ఫిట్ అవుతుంది అనేది చూసినట్లయితే, నేను ఒక కామెంటేటర్ రాసింది నేను చదివింది నేను మీకు చెబుతున్నాను. ఏంటంటే ఆయన అన్నాడు, ఒక స్టవ్ మీద ఏదైనా పెట్టి వేడిది, అది వేడిగుందో లేదో తెలియకుండా గౌకం చెయ్యి టచ్ చేశాను అనుకో, టచ్ చేసినప్పుడు నా చెయ్యి ఏం చేయాలంటే ట్రూత్ చెప్పాలి నా మైండ్కి. ఎస్ ఆర్ నో? ఒకవేళ నా చెయ్యి టచ్ చేసినప్పుడు నా స్పర్శ తగిలి నా చెయ్యి ఒకవేళ, అంటే మే నాట్ బి ఎగ్జాక్ట్లీ మీ సైంటిఫిక్ గా దీన్ని ఆలోచించొద్దు మళ్ళీ. సో మళ్ళీ అది నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేను మళ్ళీ. సో మెడికల్ గా ఆలోచించొద్దు, ఊరికే జస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ గా ఆలోచించండి. నా చెయ్యి ఒకవేళ ఆ వేడి గిన్నె తగిలి వేడిగా ఉంది, నేను హోల్డ్ చేయలేనంత వేడిగా ఉంది అన్నప్పుడు, అది నేను కనుక నా మైండ్కి పాస్ చేయకపోతే పర్లేదు అన్నాను అనుకో, ఏమవుద్ది? ఏం పెద్ద వేడి లేదు అనే అబద్ధం చెప్పింది అనుకో ఈ చెయ్యి, mind will not instruct you to pull away the hand, so damage can happen to the hand, more burnt అయిపోతుంది. అది బర్nt అయిపోతుంది. అది రెండోది ఏంటంటే హోల్ బాడీ విల్ ఎఫెక్ట్ కదా. ఇది బర్nt అయిపోయి సెప్టిక్ అవుతుంది కదా హోల్ బాడీ సబ్సిక్వెంట్లీ. ఎస్ ఆర్ నో? మై హ్యాండ్ షుడ్ టెల్ ద ట్రూత్ టు ద మైండ్. అరే ఇది వేడిగుందని, ఇది చల్లగుందని చెప్పింది అనుకో మైండ్కి, మైండ్ విల్ నాట్ యాక్ట్ అకార్డింగ్లీ. అలాగే సహవాసాన్ని మోసం చేసినట్టు అవుద్దట ట్రూత్ చెప్పకపోతే. అది అంటే అనుకుంటాం మనం, సత్యం చెప్పకపోతే అది నన్నే ఎఫెక్ట్ చేస్తుంది కదా, సహవాసాన్ని ఎట్లా ఎఫెక్ట్ చేస్తుంది అనుకుంటాం మనం. మీరు ఆలోచనలు పడినట్టున్నారు అందరూ.
if I do not speak the truth, it affects my wife, it affects my children. Not only it affects me, my spiritual life, it affects the fellowship. Is it right when Paul says that మనమందరం అవయవములమై ఉన్నాము కనుక don't cheat the body of Christ. Speak the truth. If you don't speak the truth, you are cheating. In other words, నాకు చాలా భయం వేసింది ఆ కమెంటరీ చదివేటప్పుడు. It's not just affecting my spiritual life, it affects my family if I do not speak truth in relationships. When my wife comes to know that I'm hiding things, not speaking the truth, one day if she comes to know that, she breaks. Why he is not able to trust me? So this affects the relationship. మాట్లాడట్లేదు ఎవరు, ఎస్ అంటలేదు, నో అంటలేదు. ఎస్ అన్న, Brother, ఎస్ yes, sir. Yes, sir. అంటే పర్సనల్ ఎడిఫికేషన్ కోసం అని కాకుండా ట్రూత్ చెప్పటం అనేది అది ఫెలోషిప్ కూడా చాలా అవసరం, లేకపోతే డ్యామేజ్ అవుతుంది అనేది చాలా క్లియర్ గా అనిపించింది. యా, ఇట్ ఎఫెక్ట్స్ రిలేషన్షిప్. చెప్పొచ్చు కదా, సత్యం చెప్పొచ్చు కదా, ఎందుకు దాస్తున్నాడు ఆయన అంటే నన్ను ట్రస్ట్ చేయట్లేదనే కదా, లేకపోతే ఇందులో ఏదో మతలబ్ ఉందనే కదా. షీ థింక్స్, షీ పాండర్స్ పాపం. అలాగే ఆమె విషయంలో కూడా నేను కూడా ఒకవేళ ఇఫ్ షీ ఈస్ హైడింగ్ సంథింగ్ యాజ్ ఎ వైఫ్, అరమరికలు లేకుండా ట్రాన్స్పరెంట్ గా ఉండాల్సిన ఈ రిలేషన్షిప్స్ అబద్ధం ఆడడం వల్ల, సత్యం చెప్పకపోవటం వల్ల ఎంత స్ట్రెయిన్ అయిపోతున్నాయో కుటుంబాల్లో. వీఆర్ సీయింగ్ ఇట్. దేర్ఫోర్ అబద్ధం ఆడటం మాని సత్యం చెప్దాం. లెట్ us స్టార్ట్ ఫ్రమ్ ద హోమ్ ఫస్ట్. ఇంకొక ఆయన అంటాడు, the followers of Jesus Christ should be known as honest, reliable and trusted. అదనమాట. దేవుణ్ణి, యేసు ప్రభుని వెంబడించే వాళ్ళు నిజంగా నిజం చెప్తారు. వాళ్ళు ఆనెస్ట్గా ఉంటారు. వాళ్ళ సర్టిఫికెట్స్లో కానీ, వాళ్ళ యొక్క డిక్లరేషన్లో కానీ దే ఆర్ ట్రస్టెడ్, దే ఆర్ రిలయబుల్ అని ప్రజలు గుర్తించాలి. సిన్స్ వీఆర్ ఇన్ ఏ బాడీ, మనం బాడీలో ఉన్నాం కాబట్టి, మనం ఇంటర్ కనెక్టెడ్ కాబట్టి సహవాసంలో, ఇట్ ఈస్ లైక్ స్టాబింగ్ ద బాడీ అన్నాడు ఒక ఆయన. If I don't tell the truth, if I lie, it's like stabbing the body. So therefore, if you build our relationship on the truth, we need to stop lying and speaking the truth. That's the first example. Shall we go to the second example, or I want to add anything on to this? Emma? We will move on next point. We will move on to Gabriel. next example. Yeah, second example is, what is the second example? పాపపడుడి కానీ కానీ పాపం చేయకుడి. పాపము చేయకుడి అన్న తర్వాత ఇంకొక మాట కూడా యాడ్ చేశాడు. Do not let the sun go down while you are still angry. అంటే ఎక్కువసేపు కోపం ఉంచుకోకూడదు. ఎక్కువసేపు కోపం ఉంచుకోకూడదు. అదన అంటే కోపపడటం పాపమా? ప్రశ్న. In your anger, do not sin. కోపపడ
కోపపడటం పాపం అంటలేదన్న, కోపంలో పాపం చేయొద్దన. వెరీ గుడ్, వెరీ గుడ్. కోపపడటం పాపం, ఇంకా పాపం అని బైబిల్ చెప్పట్లేదమ్మా. ఎందుకో తెలుసా, యేసుప్రభు అసలు ఆ టెంపుల్లో జరుగుతున్న అన్యాయం చూసి అసలు ఆయన కోపం చూస్తే అదిరిపోయేట్టు అనిపించింది కదా. Righteous anger. రైచస్ యాంగర్. న్యాయబద్ధంగా అన్యాయం జరిగేటప్పుడు పౌరుషం రావాలి, కోపం రావాలి. ఇట్స్ కామన్. కానీ అందులో నుంచి ఆ రైచస్ యాంగర్ గురించి మాట్లాడట్లేదు, కానీ ఏ రకమైన యాంగర్ గురించి మాట్లాడుతున్నట్టు, పాపం చేయటానికి లీడ్ చేసే కోపం. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యామిలీసే తీసుకుంటాను. అలా నేను చిన్నదానికి పెద్దదానికి తీర్చేసే నేచర్ కొంతమందికి ఉంటుంది. కోపంలో రేంజ్లోకి వెళ్ళిపోతారు కొంతమంది. ఏం మాట్లాడుతున్నారో తెలీదు, ఏమి చేస్తున్నారో తెలీదు. ఇన్ సమ్ ఫ్యామిలీస్ దర్ ఇస్ అన్ అబ్యూస్ బికాస్ ఆఫ్ ద అన్కంట్రోల్డ్ యాంగర్. Abuse of things in the house, abuse of another person, physical abuse, mental abuse, and because through words we abuse, through our actions we abuse, because don't handle the పరిశుద్ధాత్మ దేవుని యొక్క కంట్రోల్లోకి తీసుకెళ్ళాలి యాంగర్ని. అన్కంట్రోల్డ్గా యాంగర్ అయిపోకూడదు. కోపం రావచ్చు, కానీ అది పాపానికి దారి తీయకూడదు. యూ ఆస్క్ యువర్ స్పౌస్ టు హెల్ప్ యూ. దిస్ ఈజ్ మై సిచ్యువేషన్. ఆ యాంగర్లో నేను రేజ్ అయిపోయి కొన్నిసార్లు నేను అన్కంట్రోల్డ్ అయిపోతున్నాను. ఐఎమ్ వెరీ సారీ. ఒకవేళ అలాగా 1-2 సార్లు జరిగితే, you express to your spouse or partner to help you and pray for you. There are some even believers, వాళ్ళు చాలా ఒక రేంజ్లోకి వెళ్ళిపోతారు కోపంలో. ఆ టైంలో వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళకి తెలియదు. కొన్ని విసిరేస్తారు కొన్నిసార్లు వస్తువులు, కొన్నిసార్లు చాలా అంటే ఏదైనా విరగొట్టేసే పరిస్థితి కూడా రావచ్చు. ద డెవిల్. అందుకని ఇక్కడ అపవాదికి చోటు ఇప్పుడని ఇందులోదే 27వ వచనం 26వ వచనం లాస్ట్ పార్ట్. సో డెవిల్ టేక్ ఓవర్ చేసేస్తాడు అనమాట వాడు ఆ టైంలో. అన్కంట్రోల్డ్ పరిశుద్ధాత్మ దేవుని కంట్రోల్ తప్పిపోయిన యాంగర్ని డెవిల్ టేక్ ఓవర్ చేసి వాడు ఏం చేస్తాడంటే ఈ విల్ కొంచెం వాడు దానికి ఆజ్యం పోసి ఆ యాంగర్ని మరి రకరకాల మేనిఫెస్టేషన్స్ ఉంటాయి యాంగర్లో. సమ్ టైమ్స్ ఇన్ సమ్ హోమ్స్ పార్ట్నర్స్ యాంగర్ దే షో ఇట్ ఆన్ ద చిల్డ్రన్. పిల్లల్ని తపా బాధేస్తూ ఉంటారు రీజన్ లేకుండా. వాడు కన్ఫ్యూజ్ అయిపోతాడు. వాడు కొంతమంది స్మార్ట్ చిల్డ్రన్ అయితే అర్థమవుతుంది, ఇది అమ్మ మీద కోపం నా మీద చూపిస్తుంది, లేకపోతే నాన్న మీద కోపం నా మీద చూపిస్తుంది అమ్మ. సో కొంతమంది చిల్డ్రన్కి అర్థం కాదు, కొంతమంది చిల్డ్రన్కి పాపం అర్థం అవుతుంది, కానీ వాళ్ళు ఏం చేయాలో వాళ్ళకి అర్థం కాదు వాళ్ళకి. సో రకరకాల మేనిఫెస్టేషన్స్ ఆఫ్ అన్కంట్రోల్డ్ యాంగర్ అండ్ డెవిలిష్ యాంగర్. లెట్స్ నాట్ డూ దట్. కొన్నిసార్లు ఆ యాంగర్లో కొన్నిసార్లు మనమే హర్ట్ చేసుకుంటాం కొన్నిసార్లు. దట్స్ ఆల్సో నాట్ కరెక్ట్. డిఫరెంట్ మేనిఫెస్టేషన్స్. యు వాంట్ టు సే సంథింగ్ ఆన్ దిస్? టెంపర్ లూజ్ అవుతుంది. It's very true whatever you said, brother. Anger is a human nature, one of the emotions. One of the emotions. So sometimes as Jesus has righteously and కోపం వచ్చింది, బట్ మనకు కాదు కానీ మనకు అన్రైచియస్ గా కూడా మామూలుగా కూడా వచ్చేస్తుంటుంది, స్మాల్ థింగ్స్ ఆల్సో. బట్ ఐ థింక్ వీ షుడ్ నో యాజ్ అ క్రిస్టియన్ టు when we ask God, I think he will try to over a period of time. I have experienced this. కొంచెం మనకి God will be changing us and we need to ask continuously for that. చాలా మందికి ప్రాబ్లం ఉంటుంది, అంటే either to the genes, parental ఇది కానీ, but so sometimes it is not under your this thing.
Yeah, పప్పా మస్ట్ బి ఆర్ మమ్మా మస్ట్ బి వెరీ క్విక్ టు యాంగర్, అట్లా మనకు కూడా వచ్చే ఆ నేచర్ వచ్చేస్తుంటది. yeah, బట్ yeah. నెవర్దలెస్ వి కెన్ నాట్ సే లైఫ్ అండ్ టేక్ అయిపోయిన ఇట్ ఎస్ ఎన్ తర్వాత అరే ఎక్స్క్యూజ్. నేను అలా బిహేవ్ చేయకుండా ఉండాల్సిందే, నేను అలా చేశాను. యా, మెనీ టైమ్స్ వి థింక్, Ah, బట్ నెవర్దలెస్ వి కెన్ నాట్ మేక్ ఇట్ ఎస్ ఎన్ ఎక్స్క్యూజ్ ఫర్ ఎవర్ యాజ్ అ క్రిస్టియన్. We correct. need to overcome this. I mean, చేయొచ్చు. నాకు కూడా ఉండింది, నాకు చాలా కోపం ఉండింది. బట్ Ah, a fraction has come down, I feel ah, now. ah, And in the way you said కదా, ఇలా ఇప్పుడు మీరు అన్నారు కదా, కోపంలో ఏదో ah, చేసేయాలనిపిస్తుంది, ఒక ah, బుక్ ఇసిరేయాలనిపిస్తుంది, ah, సంథింగ్ ah, లైక్ దాట్. సో ah, దట్ విల్ బి దేర్, దట్ ఇట్ ఇస్ దేర్. అండ్ బట్ వీ షుడ్ నాట్, బట్ నేను నేర్చుకుంది ఏంటంటే, ఐ మీన్ దట్ రియలీ వర్క్ wonders. We should not let the sun go down yeah, while you're still angry. That is yeah, the main thing. yeah, Guideline akkada ichcharu. What is wrong is given. ah, What needs to be done, I mean, as an ah, example. And ah, why if it still continue to do it, what we, and the danger enti. ah. Because you can give a foothold to devil. That is the most bad Yeah, thing can ever happen to us. So a exactly. small anger, if you're not controlled, Ah, అంటే అది చెప్తాను, బిఫోర్ నైట్ యు మస్ట్ సే సారీ. ఐ మీన్ చేసిన దానికి ah, యు షుడ్ సే సారీ ఆర్ ah, ట్రై టు గెట్ సమ్ సెన్స్ ఇన్ టు అస్. ah, వాట్ ఎమ్ ఐ డూయింగ్? చిన్న ah, విషయం కింద పడిపోయి ఇరిగిపోయింది. ah, ఇప్పుడు ah, ఏమనుకుంటున్నానండి, ఇప్పుడు ఇరిగింది, ఒకసారి ఇరిగిపోయింది అనుకోండి, ఫ్లవర్ వాజ్ బ్రోకెన్. ah, I mean, suddenly we feel very angry at the servant. ah, But when you think, when I started developing, I mean, a reasoning out of it, అది ah, దాని లైఫ్ స్పాన్ అంతే, ఆ రోజుకి ఇది పోవాలన్నమాట. అది అలా ఉంది. అది ఎవరి ah, చేతిలోనైనా అయి ఉండొచ్చు, అవ్వచ్చు. సో yeah, ఐ మీన్ లైక్ దట్ సైడ్ ఆఫ్ అన్ హోలీ స్పిరిట్ కెన్ గివ్ అస్ సమ్ టైమ్స్ ద రీజనింగ్ and calms you down. mm, I've done it. I mean, అదే కొన్నిసార్లు మా అమ్మనేది, బాబాయ్ నువ్వు ఇలా ఊరుకుంటావు అనుకోలేదే. mm, అంటే బికాస్ ఐ మీన్ సమ్ టైమ్స్ దట్ వెన్ రీజనింగ్ కమ్స్ ఇన్ టు యూ బిహేవ్ లిటిల్ బెటర్. ఐ మీన్ లైక్ యూ థింక్, లేకపోతే ఏంటంటే వి థింక్ దట్ ఇదేంటి ఇరిగిపోయిందంటే యూ గెట్స్ సో ఇంటు రేజ్. yeah, వాట్ ఇట్ ఇస్ విత్ సో మచ్ మనీ, సో ah, సంబడి గేమ్ గిఫ్ట్, అది ఏంటి దాని గురించి సర్టన్ టెల్స్ యూ సో మచ్ ఆఫ్ అటాచ్మెంట్ టు దట్. yeah, ఇట్ గ్లోరిఫైస్ ఇట్. yeah, గ్లోరిఫైస్ దట్ ఆబ్జెక్ట్. ఇది చాలా ఇంపార్టెంట్ నీకు. అది ఎలా ఎరగొట్టేస్తారు వాళ్ళు. సో దట్ గ్లోరిఫైస్. బట్ వెన్ యూ థింక్ దట్ అది అంతే, దాని అంతవరకే నా దగ్గర ఉండాలని దానికి, ఐ మీన్ లైక్ వాట్ ఎవర్, అది ఆ రోజు అంతే, ఇట్ హ్యాస్ టు హ్యాపెన్ అండ్ హ్యాపెన్ విత్ ఎనీబడి, ఇట్ కెన్ హ్యాపెన్. yeah, And it is not the materialistic attachment I need to have, but correct, more correct. important is I won't throw my anger at that poor servant, that she Mm, will be terrified. mm, Right. So when I'm just calm down, and you get a lot of victorious feeling also, brother. అప్పుడు yeah, calm గా ఉండి, ఇట్స్ ఓకే మా, ఇట్స్ ఓకే, అది ah, ఎవరి చెట్లనే ఇరిగేదేమోలే అని ah, అన్నప్పుడు ఎంత ట్రయంఫ్ వస్తుంది అంటే మనకి. correct. దట్ ఈస్ అమేజింగ్ థింగ్. Ah, ah, correct. సో కెన్, బట్ యు షుడ్ నెవర్ గివ్ అ ఫుట్ హోల్డ్ టు డెవిల్. ఆ రోజు Yeah, మనం చాలా చికాగ్గా పడుకుంటాము, అది ఇరిగిపోయింది. And mm, then next day it continues. You won't talk to her well. She ah, feels very bad. I'm working so hard, and then they have been so inconsiderate to me. So these are ah, all the foothold you're giving to the Satan devil, yeah. and it likes it. It likes when there's peace is lost in the household. The He devil likes likes it. it. Devil likes it. That purpose served. Ah, so So let yeah. us not, So as you said, let us not brood over it. Rather, we need to settle it by by at the end of the day. Adi. So it should be settled at the end of the day before the feet of the Lord Jesus Christ and before the one with whom we are angered. yeah. Yeah, so the beautiful way of dealing anger అనేది it's a big subject, but I am not going into that, handling the anger అనేది. So as the sister rightly said, it is one of the emotions, right? ఒక బుక్ రాశాడు ఒక ఆయన, స్పిరిట్ కంట్రోల్డ్ టెంపర్మెంట్స్ అని. నాట్ ఓన్లీ యాంగర్, దెర్ ఆర్ అదర్ ఏరియాస్. చదవండి ఆ బుక్, దొరికితే మీకు. స్పిరిట్ కంట్రోల్డ్ టెంపర్మెంట్స్. ఇట్స్ ఎ టెంపర్మెంట్. ఇట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. సో కొంతమందిలో తక్కువ ఉంటుంది ఆ టెంపర్మెంట్, కొంతమందిలో చాలా ఎక్కువగా ఉంటుంది. యాజ్ సిస్టర్ సెడ్ దట్ ఇట్స్ కైండ్ ఆఫ్ బయలాజికల్గా కూడా కొంత మరి యాక్ట్ చేసే పరిస్థితి ఉంటుంది. ఈ టెంపర్మెంట్స్ డిఫరెంట్
people has a different levels of expression of the temperaments. So, but all when we come to know the Lord Jesus Christ, all our temperament should be brought to the control of our on the Spirit of God. Yeah. So, and it should be settled at the end of the day and not giving any foothold to the devil. Okay. Can we go to the next one, or shall we stop with this? We'll go to the next one, brother. Yeah, if you have to excuse me, I have an urgent work. With these two examples, we will close for today, and the rest you please come prepared when we come for the next Bible study. It will be easier for us to discuss if you meditate on the rest of the 4 aspects of the new nature. Sorry, let's call it a day. Thank you, brother. Okay, thank you, sister. Thank you. Thank you very much for your wonderful contribution. అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న చాలా బిజీగా ఉన్నారు యాక్చువల్గా. ఇంకా అంటే బైబిల్ స్టడీ ఇంకా అంటే ఇంటరప్షన్ రాకూడదని అన్న కంటిన్యూటీ కోసం అని కొంత టైం తీసుకుంటానని చెప్పారు. అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న. నిజంగా ఇన్స్పైట్ ఆఫ్ యువర్ బిజీ షెడ్యూల్ మాకు మీరు రెగ్యులర్గా బైబిల్ స్టడీ తీసుకుంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. I thank each one of you for joining for the Bible study. I request Dr. Ratna Madam to please pray. Okay, Ra. Gracious Heavenly Father, thank you, Master Lord, for enabling us to attend this Bible study in this evening, all of us. In the name of Jesus, we want to thank you, Father, that the practical things that we are learning, Lord, whatever we learn, my Master,